ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2023-24లో 7% నమోదవుతుందని అంచనా వేసింది. 2023-24లో అది 6 నుంచి 6.8% పరిమితమవుతుందని పేర్కొంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కొనుగోలు శక్తి పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వృద్ధిని మొదట కరోనా మహమ్మారి దెబ్బతీయగా ఆపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్తో సహా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరించిన వడ్డీ రేట్ల పెంపు ఆర్థిక వ్యవస్థలకు అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపు చర్యలతో ఆ దేశ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతోంది. దీంతో అనేక దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ విపరీతంగా బలపడుతోంది. ఈ కారణంగా పలు దేశాలు కరెంటు ఖాతా లోటును ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దాడి పూర్వస్థితికి చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అనేక దేశాల కంటే ముందు వరుసలో నిలిచి పూర్తి స్థాయి రికవరీని సాధించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఊరటనిస్తూ బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం 5 లక్షల రూపాయలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 3 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి 2020లో ప్రకటించిన 6 స్లాబుల విధానంలోనూ కేంద్రం మార్పు చేసింది. ఇకపై 5 స్లాబులు మాత్రమే కొనసాగుతాయని చెప్పారు. 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు 5%, 6 నుంచి 9 లక్షల వరకు 10%, 9 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటే 15%, 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు 20% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక 15 లక్షల ఆదాయం దాటిన వారు 30% ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. Personal income tax. I have 5 major announcements to make in this regard. These primarily benefit our hard-working middle class. The first one concerns rebate. Currently, those with income up to 5 lakh do not pay any income tax in both old and new regimes. I propose to increase the rebate limit to 7 lakhs. I propose to increase the rebate limit to 7 lakh in the new tax regime. Thus, persons in the new tax regime with income up to 7 lakhs will not have to pay any tax at all. The second proposal relates to middle class individuals. I had introduced in the year 2020 the new personal income tax regime with 6 income slabs starting from 2.5 lakh. I propose to change the tax structure in this regime by reducing the number of slabs to 5 and increasing the tax exemption limit to 3 lakhs. The new tax rates are 0 to 3 lakh, nil. 3 to 6 lakhs, 5%. 6 to 9 lakhs, 10%. 9 to 12 lakh, 15%, 12 to 15 lakhs, 20%, and above 15 lakhs, 30%. This will provide major relief to all taxpayers in the new regime. An individual with an annual income of 9. మహిళలకు వృద్ధులకు బడ్జెట్లో కేంద్రం గుడ్ న్యూస్ ను చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే గరిష్ట పరిమితిని 30 లక్షల రూపాయలకు పెంచింది. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. 2 ఏళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై 7.5% స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేసుకోవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. Economic empowerment of women. Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission has achieved
remarkable success by mobilizing rural women into 81 lakh self-help groups. We will enable these groups to reach the next stage of economic empowerment through formation of large producer enterprises or collectives, with each having several thousand members and managed professionally. They will be helped with raw materials supply and for better design, quality, branding and marketing of their products. Through supporting these policies, they will be enabled to scale up their operations to serve the large consumer markets, as has been the case with the several startups growing into unicorns. 2023-24 ఆర్థిక సంవత్సరం నిమిత్తం ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. చిన్నారులు, యుక్త వయసు వారి కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. భౌగోళిక, భాషాపరమైన, కళల పరంగా అన్ని స్థాయిలో పుస్తకాలు ఇది అందుబాటులోకి ఉంచుతుంది. యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయిలో ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటుకు రాష్ట్రాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని వెల్లడించారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఏపీ పెట్రోలియం వర్సిటీకి 168 కోట్ల రూపాయలు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 683 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. ఇక తెలంగాణలోని సింగరేణికి 1650 కోట్ల రూపాయలు, ఐఐటి హైదరాబాద్కు ఈఏపీ కింద 300 కోట్ల రూపాయలతో పాటు మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు 6,835 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదేవిధంగా సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియంలకు 357 కోట్ల రూపాయలు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు 1473 కోట్ల రూపాయలు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 41,338 కోట్ల రూపాయలు కాగా తెలంగాణ వాటా 21,470 కోట్ల రూపాయలకు కేంద్రం బడ్జెట్లో ప్రాధాన్యతను కల్పించి కేటాయించారు.